అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఈ ప్రాంతానికి ఒక సువర్ణ అవకాశం. అనకాపల్లి జిల్లాలో 90,000 పెట్టుబడులతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు బల్క్ డ్రగ్ ప్లాంట్కు ప్రధాని వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లాలో ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. మరిన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, సభకు వచ్చి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో 90,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలన్నారు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్రత్యేకంగా మనకి విశాఖపట్నం ప్రాంతంలో ఊహించని విధంగా 90,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశంగా మనం భావించుకుంటూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్, ఇవన్నిటి కూడా ఫౌండేషన్ సెరమనీ గౌరవ ప్రధానమంత్రి గారు 8వ తారీఖున సాయంత్రం 5ంటికి ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ రోజున అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరితో సమీక్షించడం ఇప్పుడే పూర్తయింది. జిల్లా నుంచి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకూడదు. అనేక మంది ఎవరైతే ఆసక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నం చేసి దూరం ప్రయాణం చేసి వస్తున్నారో అందరికీ కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, జిల్లా యంత్రాంగం నుంచి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఆత్మరాయాలు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు వివిధ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా మేము ఈరోజు సమీక్ష చేశాం. చాలా చక్కగా ఉంది, స్పందన అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ విధమైన పెట్టుబడులు రావడం, తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కలిగించడం, భవిష్యత్తులో కూడా ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అనేక యాన్సిలరీ యూనిట్స్, దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి మన ప్రాంతంలో అని మనం అందరం కూడా గర్వపడాల్సిన అంశం. దయచేసి ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలకడంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి సైక్లోన్ వలన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అనకాపల్లి ప్రాంతంలో ఈ విధంగా పెట్టుబడులు రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇది కేవలం జాతికి అంకితమే అవడమే కాకుండా ఈ ప్రాంతానికి రేపటి రోజున అనేక అవకాశాలు దొరికే విధంగా చక్కటి నిర్ణయం తీసుకున్నారని, దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనందరం కూడా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఈ విధంగానే అద్భుతమైన అవకాశాలు వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా మాట్లాడుకుని ఒకే మాట పైన ముందుకెళ్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.